ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా 24వ మహాసభలు డిట్రాయిట్లో జూలై 3, 4, 5 తేదీల్లో వైభవంగా జరిగాయి. ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా ఎదురు చూసే తానా మహాసభలు ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. తరతరాల తెలుగుదనం తరలివచ్చే యువతరం నినాదంతో తెలుగు వైభవం చాటేలా నిర్వహించిన మహాసభలపై స్పెషల్ ఫోకస్. బ్యాంక్వెట్ కార్యక్రమాలతో తానా మహాసభలు ఘనంగా నిర్వహించారు. జూలై 3న నోవైలోని సబ్బర్బన్ కలెక్షన్ షో ప్లేస్ లో వెల్కమ్ రిసెప్షన్ తో వేడుకలు స్టార్ట్ అయ్యాయి. ప్రారంభోత్సవ గీతంతో మహాసభలకి శ్రీకారం చుట్టారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేర్వేరు రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన తెలుగు ప్రముఖులకి తానా అవార్డులు కూడా అందించింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా 24వ మహాసభలు డిట్రాయిట్ నోవైలోని సబ్బర్బన్ కలెక్షన్ షో ప్లేస్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగాయి. జూలై 3న బాంక్వెట్ కార్యక్రమాలతో మహాసభలు గ్రాండ్గా ప్రారంభమయ్యాయి. మహాసభలు మొదటి రోజు కార్యక్రమాలకు దాదాపు 12,000 మంది రావడంతో నిర్వాహకులు ఉత్సాహంగా కనిపించారు. ఆటలు పాటలు సంగీత విభావరులు సినీతారల మాటలతో తానా మహాసభలు వేలాది మందిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలు విభాగాల్లో సేవలందించిన వారికి తానా మెరిటోరియస్ అవార్డులను బహకరించారు. తెనాలి డబుల్ హార్ట్స్ గ్రూప్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ శ్యామ్ ప్రసాద్ ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐల కృషిని ఆయన అభినందించారు. తానా మహాసభలో భాగంగా రెండో రోజు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది కళాకారులతో నిర్వహించిన ప్రదర్శనలు అద్భుతం. సినీ తారల సందడి, ఫ్యాషన్ షో, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ సింగర్ సునీత ఎస్పీ చరణ్ల సంగీత విభావరి రెండో రోజు కన్వెన్షన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జూలై 4వ తేదీన కాన్ఫరెన్స్ కార్యక్రమాలు వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. దాదాపు 8,000 మందికి పైగా తెలుగు వాళ్ళు కుటుంబ సమేతంగా ఈ వేడుకలకు తరలి రావడంతో ప్రాంగణమంతా తెలుగు పండగ వాతావరణం కనిపించింది. దానికి తోడు నిర్వాహకులు ఏర్పాటు చేసిన అలంకరణలు, కార్యక్రమాలు తెలుగు వైభవాన్ని మరోసారి చాటి చెప్పాయి. సుమారు 100 మంది కళాకారుల తరతరాల తెలుగు వైభవంపై ప్రదర్శనలు కూడా చేశారు. తానా రెండో రోజున కూడా పలువురిని ఘనంగా సత్కరించారు. సినీతారులు ఐశ్వర్య రాజేష్, నిఖిల్, రాజేంద్ర ప్రసాద్, ఆది, సాయి కుమార్ పలువురిని తానా నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం వారు ప్రసంగించి తానా చేస్తున్న సేవల్ని ప్రశంసించారు. ఎన్ఆర్ఐల కృషిని అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ సింగర్స్ సునీత్ ఎస్పీ చరణ్ల సంగీత విభావరి ఆడియన్స్ ని మంత్రముగ్ధుల్ని చేసింది. సుమా వ్యాఖ్యాతగా కార్యక్రమాలను ఆకట్టుకునేలా నిర్వహించారు. జూలై 5న నిర్వహించిన కార్యక్రమాలు నా భూతో నా భవిష్యత్తు అనేలా సాగాయి. మహాసభల చివరి రోజున క్రేజీ హీరోయిన్ సమంత రాకతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. మరోవైపు తమన్ సంగీత విభావరితో దద్దరిల్లిపోయింది. చివరి రోజు వేడుకలను తిలకించేందుకు దాదాపు 15,000 మందికి పైగా తరలొచ్చారు. తానా మహాసభల ముగింపు వేడుకలకు విశేష స్పందన వచ్చింది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు కళా ప్రదర్శనలు నిర్వహించారు. మీట్ అండ్ గ్రీట్ పేరుతో మహాసభలకి వచ్చిన సినీ నటులతో పాటు ఈ కార్యక్రమం జరిగింది. ఇక మహాసభల సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలో గెలిచిన టీంలకు అవార్డులు బహుకరించారు. మహాసభల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత విభావరి ఆడియన్స్లో జోష్ నింపింది. సూపర్ హిట్ సినిమాలోని పాటలతో తమన్ టీం వచ్చిన వారిని ఉర్రూతలూగించింది. పాటలు, సంగీతానికి ఎంతో మంది డాన్సులు చేయడం విశేషం. ఇలా ఎన్నో కార్యక్రమాలతో 3 రోజుల పాటు తానా మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ మహాసభలను విజయవంతం చేసిన అందరికీ తానా టీం ధన్యవాదాలు తెలిపింది. ఇదిలా ఉంటే 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహాసభల్లో సహజంగా సంస్థ ప్రెసిడెంట్ ముఖ్య పాత్ర పోషిస్తారు. మహాసభలను తన భుజాలపై వేసుకుని ముందుకు నడిపిస్తారు. కానీ ఈసారి తానా నిర్వహించిన 24వ మహాసభల్లో ప్రెసిడెంట్ లేకపోవడం గమనార్హం. ఆటలు పాటలు సంగీత విభావరులు సినిమా స్టార్ల మాటలు మెరుపులు వెరసి 3 రోజుల పాటు జరిగిన తానా మహాసభలు అంగరంగ వైభవంగా ముగిశాయి. అయితే తానా మహాసభల చరిత్రలో మొట్టమొదటిసారి ప్రెసిడెంట్ లేకపోవడం కోసం మెరుపు. Please keep watch and subscribe US1 TV.